జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. A1 టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ మాసంలో 12 రాసుల వారి యొక్క మాస ఫలితాలు. సహజంగానే ఆంగ్ల మాసం ఈ సెప్టెంబర్ మాసం భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాల యొక్క మిళితంగా చెప్పుకోవచ్చు. ఈ సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ 16 వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత ఆయన కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు. అలాగే కుజగ్రహం సెప్టెంబర్ నెల 14 వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇక బుధగ్రహం సెప్టెంబర్ 15 వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. గురువు యథావిధిగానే మిథున రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక శుక్రుడు సెప్టెంబర్ నెల 14 వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. శని ఎప్పట్లాగే మీనంలో తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక రాహుకేతువులు ఇద్దరూ కూడా రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నారు. గ్రహాలు వాటి స్థితిగతులు గ్రహ మార్పులు ఇలా ఉండగా ఈ సెప్టెంబర్ మాసంలో 7వ తారీఖు రాత్రి అనగా ఆదివారం రోజు రాత్రి పౌర్ణమి ఆ రోజు సంపూర్ణంగా చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 10 గంటలకు 7వ తారీఖు ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై 8వ తారీఖు తెల్లవారుజాములో అనగా సోమవారం తెల్లవారుజాములో 1:20 చంద్రగ్రహణం ముగుస్తుంది. అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిడివి కాలం 3:20 అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ చంద్రగ్రహణము పౌర్ణమి అయిన వెంటనే అనగా సెప్టెంబర్ నెల 8వ తారీఖు నుండి పితృపక్షాలు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి. ఈ పితృదేవత అర్చన పితృదేవతలకు నివేదన తర్పణాలు పిండ ప్రధానాలు వారి పేరు మీదుగా దానాది కార్యక్రమాలంతా కూడా పితృదేవతలకు మనమందరూ వారసులైనటువంటి వారందరూ కూడా ఆ కార్యక్రమాలు నిర్వహించి పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందవచ్చు. ఈ పితృపక్షాలు అనేవి సెప్టెంబర్ నెల 8వ తారీఖు సోమవారం నుంచి సెప్టెంబర్ నెల 21 ఆదివారము మహాలయ అమావాస్య వరకు 15 రోజుల కాలం ఉంటుంది. ఇది ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాలు, ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటివి, మనము చేయదగ్గ కార్యక్రమాలు, వాటి యొక్క విశేషాలు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ నెల 14 నుంచి కన్యా రాశిలో షష్టమ భావంలో సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకి మంత్రి పదవులు, నిరుద్యోగులకి ఉద్యోగాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు సెప్టెంబర్ 14 వరకు కన్యా రాశిలో షష్టమ భావంలో ఉండడం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని మీరు చేజిక్కించుకుంటారు. భూవాహన లాభాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. గట్టి పోటీని ఎదుర్కొని మీదైనటువంటి శైలిలో విజయాలు సాధిస్తారు. అలాగే మేషరాశి వారికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 15 వరకు కన్యా రాశిలో షష్టమ భావంలో సంచరించడం వల్ల జనసహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కూడా బలపడతారు. ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెల చతుర్థ పంచమ భావాల్లో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు విందు వినోదాలు నిర్వహించి సంతోషంగా కాలం గడుపుతారు. ఇక లాభములో కుంభరాశిలో ఎప్పటి నుంచో రాహువు సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచారం కొనసాగడం వల్ల అది లాభభావం కావడం వల్ల మేషరాశి వారికి అన్ని విషయాల్లో కూడా లాభాలు రావడానికి అవకాశం ఉంది. అనగా నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభం కానీ, విదేశీ వ్యవహారాలు కానీ సానుకూలంగా ఉంటుంది. 2025 సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు ఈ 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ
60-70% సుఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. అయితే ప్రతికూలంగా మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ సెప్టెంబర్ నెలంతా కూడా మిథున రాశిలో తృతీయ భావంలో సంచరించడం వల్ల కొందరి పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త మీకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సెప్టెంబర్ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. అది ఏలినాడు శని మొదటి భాగంగా చెప్పుకోవచ్చు మనకు. ఈ కారణం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మేషరాశి వారికి పని భారం పెరుగుతుంది, శ్రమ అధికమవుతుంది. పనివారి సహకారం లేకపోవడం వల్ల ఇంట బయట కూడా పని ఒత్తిడి అధికమవుతుంది. ఇక పంచమములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ కేతువు పంచమ భావంలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. అలాగే కొన్ని విషయాల్లో నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. 2025 సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారు తప్పనిసరిగా పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. అలాగే వ్యయములో శని సంచరిస్తున్నాడు కనుక, ఏలినాడు శని మొదటి భాగంలో ఉంది కనుక శనేశ్వర దర్శనం అవకాశం లేని వారు ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. ఇక తృతీయంలో గురు సంచారం ఉంది కనుక దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు, శనగలు కానీ పసుపు వర్ణపు పండ్లు కానీ గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృషభ రాశి యొక్క వారికి ఈ సెప్టెంబర్ మాసంలో 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 70-80% సుఫలితాలకు అవకాశం ఉంది. కేవలం 2 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. మరి 2025 సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజగ్రహము ఈ సెప్టెంబర్ 14 నుంచి తులారాశిలో షష్టమ భావంలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. అలాగే వాహన లాభాలు ఉంటుంది, భూవాహన లాభాలు అందుకోగలుగుతారు. కొన్ని వివాదాలు అనగా ముఖ్యంగా కోర్టు కేసులు లాంటివి కూడా మీకు అనుకూలంగా రావడానికి అవకాశం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకోగలుగుతారు. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 15 వరకు చతుర్థ భావంలో సింహరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, వ్యాపార విస్తరణ జరుగుతుంది, మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. బ్యాంకు లావాదేవీలు, ఇతరత్ర రుణ సదుపాయాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా ద్వితీయంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో శుభ కార్యక్రమాల ప్రస్తావన ఉంటుంది, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా తృతీయ చతుర్థ భావాల్లో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల శ్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు, కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు. భాగ్య దశమాధిపతి అయినటువంటి శని లాభములో మీనరాశిలో సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధిని సాధిస్తారు. ఆ వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. దశమములలో అనగా కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత విదేశీ వ్యవహారాలు కానీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అధికారుల యొక్క పూర్తి సహకారంగానే మీకు అందడం వల్ల మీరు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని, లాభాలని అందించే వాతావరణం కనిపిస్తుంది. మరి ప్రతికూలంగా చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు చతుర్థ పంచమ భావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఇక చతుర్థంలో అనగా సింహంలో కేతువు సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచో. ఈ సెప్టెంబర్ మాసంలో కూడా చతుర్థ భావంలో సింహరాశిలో కేతువే సంచారం కొనసాగడం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక అశాంతి కానీ నిరాశ కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. మరి 2025 సెప్టెంబర్ మాసంలో తప్పనిసరిగా వృషభ రాశి వారు చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన, గణేశ స్వామికి గరికమాలను సమర్పించండి. అలాగే చతుర్థ పంచమ భావాల్లో రవి కూడా సంచరిస్తున్నాడు కనుక ఈ రవి సంచారం వల్ల మీకు ఇబ్బందులు వస్తున్నాయి కనుక ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. 2025 సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 60-70% సుఫలితాలకు అవకాశం ఉంది. 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి సెప్టెంబర్ మాసంలో. మరి 2025 సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ నెల 16 వరకు
సింహరాశిలో తృతీయ భావంలో సంచరించడం వల్ల అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం వల్ల మీరు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. ప్రభుత్వ సహాయాన్ని కూడా పొందగలుగుతారు. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 15 తర్వాత ఆయన కన్యా రాశిలోనికి ప్రవేశించడం వల్ల చతుర్థ భావంలోనికి కుటుంబం కోసం కావాల్సిన నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. అలాగే బ్యాంకు లావాదేవీలు కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. ఇక సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా ద్వితీయ తృతీయ భావాల్లో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. సృజన సహకారంతో కుటుంబంలో పూర్తిగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే ఒక పెద్ద కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి సంతోషించే వాతావరణం ఉంటుంది. తృతీయ భావంలో సింహరాశిలో ఎప్పటి నుంచో కేతువు సంచరిస్తున్నాడు కనుక జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులతో చాలా పనులు మీరు ఈ నెలంతా కూడా పూర్తి చేసుకోగలుగుతారు మిథున రాశి వారు. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ఈ మిథున రాశి వారికి బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు అలాగే రవి సానుకూలంగా సంచరించడం వల్ల అధికంగా లాభాలను అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ప్రతికూలంగా షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా చతుర్థ పంచమ భావాల్లో అనగా కన్యా తులారాశుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో ఒక రకమైన ఘర్షణ వాతావరణం ఉంటుంది. దుబారా ఖర్చులు, భూవాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని దశమంలో మీనరాశిలో సంచరించడం వల్ల పనిభారము, శ్రమ అధికమవుతుంది. పనివారి సహకారం కూడా పెద్దగా ఉండదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశం ఉంది. భాగ్యంలో కుంభరాశిలో రాహు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు పూర్తిగా ప్రతికూలంగా ఉంటాయి. అలాగే తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోవడమో మోసపోవడమో జరగడానికి అవకాశం ఉంది. మరి 2025 సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారు ఈ భాగ్య రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండును దానం చేయండి. దశమములో అనగా మీనరాశిలో శని సంచరిస్తున్నాడు కనుక ఈశ్వర ఆరాధన చేయండి. శనివారం రోజు శివునికి పాలాభిషేకం నిర్వర్తించండి. బిల్వాష్టకం చదువుకోండి. అలాగే చతుర్థ పంచమ భావంలో కుజదోషం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అనగా 50% శుభఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు. ఈ రకంగా చూసినప్పుడు ఈ సెప్టెంబర్ మాసం కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. మరి 2025 సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ 16 తర్వాత కన్యా రాశిలో తృతీయ భావంలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అధికారులను మీరు ఆకర్షించగలుగుతారు. అధికారుల సహాయంతో మీరు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు సెప్టెంబర్ 14 వరకు కూడా తృతీయంలో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. మీ సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. అలాగే మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 15 వరకు ద్వితీయంలో సింహరాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సహకారం బాగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో ద్వితీయంలో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, అలాగే స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలను ఇస్తున్నాయి. ఇక ప్రతికూలంగా షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు వ్యయములో మిథున రాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగడం వల్ల పని భారం అధికమవుతుంది. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. అష్టమాధిపతి అయినటువంటి శని భాగ్యములో మీనరాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు కాస్త చెడిపోయే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు, పనివారితో కొన్ని పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ద్వితీయంలో సింహరాశిలో కేతువు, అష్టమంలో మనకు కుంభరాశిలో రాహువు సంచరించడం వల్ల ఇది కాలసర్పదోషాన్ని సూచిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగకపోగా మీకు ఇబ్బందిని కలిగించే వాతావరణం కనిపిస్తుంది.
మరి 2025 సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారు అష్టమ రాహువు ద్వితీయ కేతువు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అలాగే భాగ్య శని దోషం ఉంది కనుక శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం, తమలపాకుల పూజ, సుందరకాండ పారాయణం చేసుకోండి. ఇక వ్యయంలో గురువు సంచరిస్తున్నాడు కనుక దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసువర్ణ పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి కూడా ఈ సెప్టెంబర్ మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అనగా 50% శుభఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా సెప్టెంబర్ మాసం సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. 2025 సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు సెప్టెంబర్ 14 తరువాత తృతీయములో అనగా వృషభ రాశిలోనికి ప్రవేశించడం వల్ల కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబం కోసం భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. అలాగే భూ వాహన లాభాలు కానీ లేకపోతే సంతోషకర వాతావరణం కానీ మీకు ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా జన్మరాశులు ద్వితీయంలో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికపరమైన బలాన్ని పుంజుకోగలుగుతారు. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా లాభంలో మిథున రాశిలోనే సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభలితాలు అందుకుంటారు. అనుకోకుండా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా వ్యయములో తర్వాత జన్మరాశులను సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకోగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ సింహరాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50% శుభలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక ప్రతికూలంగా సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో జన్మరాశ్యాధిపతి అనగా సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశులు ద్వితీయములు అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల దూర ప్రయాణాలు కానీ లేకపోతే ఉద్యోగంలో మార్పులు కానీ లేక గృహ సంబంధమైనటువంటి స్థానచలనం కానీ లేక మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఇక సప్తమాధిపతి అయిన శని భగవానుడు అష్టమంలో మీనరాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, సంతానం విషయంలో కూడా కొన్ని మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. జన్మరాశిలో అనగా సింహరాశిలో కేతువు, సప్తమంలో అనగా కుంభరాశిలో రాహువు. దీన్ని ప్రబల కాలసర్ప దోషం అంటాము. చాలా విషయాలు నిరాశని పొందుతారు. అశాంతిని కలిగించే సంఘటనలు జరుగుతాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది ఈ రాహుకేతు దోషం వల్ల. మరి 2025 సెప్టెంబర్ మాసంలో తప్పనిసరిగా సింహరాశి వారు జన్మరాశిలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి, సప్తమ భావంలో ఉండే రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజ నిర్వర్తించుకోవడం వల్ల కాస్త ఉపశమనం పొందగలుగుతారు. ఇక అష్టమ శని దోషం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది కనుక శనీశ్వర దర్శనం, అవకాశం లేకపోతే ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించి వయోవృద్ధులకు నల్ల ద్రాక్షను ఇవ్వడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే జన్మరాశిలోను ద్వితీయములోను రవి సంచరిస్తున్నాడు కనుక నిత్యం సూర్యారాధన, సూర్య దర్శనం, గోధుమలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యారాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అనగా 40 నుంచి 45% శుభఫలితాలకు అవకాశం ఉంది. ఇక 5 గ్రహాలు ప్రధానంగా వ్యతిరేకంగా ఉన్నాయి కనుక వీరికి 55% ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. 2025 సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వారికి జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 15 తర్వాత జన్మరాశిలో కన్యారాశిలోనే సంచరించడం వల్ల వీరికి వ్యాపారంలో అభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు, ఆర్థిక పరంగా కూడా వీరు ముందంజ వేయడానికి అవకాశం ఉంది. ఇక ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా లాభములో వ్యయములో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమ భావంలో రాహువు సంచరిస్తున్నాడు. మీరు ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ రకంగా 2025 సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వారికి బుధుడు, శుక్రుడు, రాహువు 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 40 నుంచి 40% శుభఫలితాలకు అవకాశం ఉంది. ఇక ప్రతికూలంగా వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా వ్యయములోనూ జన్మరాశులను అనగా సింహ కన్యారాశుల్లో సంచరించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు, స్థానచలనాలు లేకపోతే కష్టంతో కూడినటువంటి దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు
ఈ నెలంతా కూడా జన్మరాశులు ద్వితీయములో అనగా కన్యా తులా రాశుల్లో సంచరించడం వల్ల జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. వాహన ప్రమాదాలు కానీ, భూ వివాదాలు కానీ, ఖర్చులు కానీ, మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా దశమంలో మిథున రాశిలోనే సంచరించడం వల్ల ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, శ్రమ అధికమవుతుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మీకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఇక పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ నెలంతా కూడా ఆయన అలాగే సంచరిస్తాడు. ఈ కారణం చేత మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఇక వ్యయంలో కేతువు సంచరించడం వల్ల చాలా విషయాలు మీకు నిరాశని కలిగిస్తాయి, అశాంతిని కలిగిస్తాయి. చాలా పనులు చేయడానికి ఆటంకాలు కలిగించే వాతావరణం ఉంటుంది. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ కన్యా రాశి వారు తప్పనిసరిగా వ్యయములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన, గణేశ అష్టకం చదువుకోండి. సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామిని శనివారం రోజు దర్శించండి. తమలపాకుల పూజ నిర్వహించండి. సుందరకాండ పారాయణం చేయండి. దశమ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం చేసుకోండి. అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వర్తించడం, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం, ఎర్రటి పండ్లు దానం చేయండి. ఇక వ్యయంలో ఉన్నటువంటి సూర్య భగవానుడి యొక్క దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి సూర్యాష్టకం చదువుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 70 నుంచి 80% సుఫలితాలకు అవకాశం ఉంది. 2 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 2025 సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ 16 వరకు కూడా లాభంలో సింహరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు, తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహాయం పొందగలుగుతారు. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 15 వరకు లాభములో సింహరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, వ్యాపార విస్తరణ బాగుంటుంది, ఆర్థికంగా కూడా బలపడతారు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా భాగ్యములో అనగా మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొందరు పెద్దల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు కూడా తెచ్చుకోగలుగుతారు. జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ 14 తరువాత లాభములో సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారం వల్ల ఒక అభివృద్ధిని, ఆదాయాన్ని మీరు అందుకోగలుగుతారు. సంతోషంగా కాలం గడుపుతారు. ఇక చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా షష్టమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని అతి సునాయాసంగా ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు కనుక నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. భగవంతుని ఆశీస్సులు కూడా మీరు అందుకుంటారు. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ తులారాశి వారికి రవి, బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు ఈ రకంగా 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందుకునేటువంటి వాతావరణం ఉంది. అయితే ప్రతికూలంగా కూడా ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు వ్యయములో జన్మరాశిలో సంచరించడం వల్ల ఈయనకు ఖర్చులు పెరిగిపోతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, భూవాహన లాభాలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఇక పంచమములో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని కాస్త సమస్యగా ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. 2025 సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం, మినుములు దానం చేసుకోండి. అలాగే వ్యయములో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వర్తించడం, అలాగే కందిపప్పు దానం చేయడం వల్ల తులారాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 60 నుంచి 70% సుఫలితాలకు అవకాశం ఉంది. 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ సెప్టెంబర్ మాసంలో. 2025 సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ నెల 14 వరకు భాగ్యములో అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల సృజన సహకారం బాగా ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇక దశమములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. దశమాధిపతి అయిన సూర్య భగవానుడు దశమ లాభభావాల్లో సింహ కన్యా రాశిలో సంచరించడం వల్ల
అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మంచి అభినందనలు అందుకుంటారు. ఆదాయం కూడా పొందగలుగుతారు. అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు దశమ లాభభావాల్లో సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల మీకు వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఆకస్మికంగా ఆదాయం అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు కూడా సానుకూలంగా ఉంటాయి. జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు సెప్టెంబర్ 14 వరకు లాభంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు, పోటీ ప్రపంచంలో విజయాలు, మీదైనటువంటి శైలిలో సంతోషకర ఆనందాన్ని, లాభాలని అందుకుంటారు. 2025 సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి శుక్రుడు, కేతువు, రవి, బుధుడు, కుజుడు సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి. అయితే ప్రతికూలంగా ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా అష్టమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల కొంతమంది ఆత్మీయులు ఇబ్బంది పడేటువంటి సూచన, అలాగే కొంతమంది అనారోగ్య సమస్యలతో ఎదుర్కోవాల్సిన వాతావరణం వృశ్చిక రాశి వారికి ఉంటుంది. ఇక తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని పంచమములో మీనరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం, కుటుంబంలో అశాంతి, మీ ఆలోచనలు కలిసి రాకపోవడం లాంటివి జరగడానికి అవకాశం ఉంది. చతుర్థంలో రాహువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, వినోదాల్లో పాల్గొనడం వల్ల అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. 2025 సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవి ఆరాధన, దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోండి. పంచమ శనిదోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం చేసుకోండి. అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి. 70 నుంచి 80% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. 2025 సెప్టెంబర్ మాసంలో ధనుస్సు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ 16 తర్వాత దశమంలో కన్యారాశిలోనికి ప్రవేశించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం పొందగలుగుతారు. పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా దశమ లాభభావాల్లో అనగా కన్యా తులా రాశుల్లో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ లాభాలకు అవకాశం ఉంది. ఇక సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 15 తర్వాత కన్యా రాశిలోనికి రావడం వల్ల దశమ భావంలోనికి జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు సప్తమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు, అలాగే ఇంటిలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలని అందుకుంటారు. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో, భాగ్యభావంలో సంచారం కొనసాగించడం వల్ల కర్కాటక సింహ రాశుల్లో స్త్రీజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొంటారు. స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలను అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు కుంభరాశిలో. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటుంది. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ఈ ధనుస్సు రాశి వారు సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 70 నుంచి 80% సుఫలితాలకు అవకాశం ఉంది. మరి సెప్టెంబర్ మాసంలో ఈ ధనుస్సు రాశి వారికి ప్రతికూలంగా ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావంలో అనగా అర్ధాష్టమంలో మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతి, మీ మాటల వల్ల అపార్థాలు, ఉదర సంబంధమైన అనారోగ్యాలకి అవకాశం ఉంది. భాగ్యములో సింహములో కేతువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, కొన్ని విషయాల్లో నిరాశ, కొన్ని పనులు చేయడానికి ఆటంకాలు వస్తాయి. 2025 సెప్టెంబర్ మాసంలో ధనుస్సు రాశి వారు తప్పనిసరిగా భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన, గణపతికి గరికి మాలను సమర్పించడం వల్ల, ఉలవలను దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. అర్ధాష్టమ శని వల్ల ఈశ్వర దర్శనం, ఈశ్వరునికి పాలాభిషేకం, నేరేడు పళ్ళు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2025 సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అనగా 50% సుఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. అనగా మకర రాశి వారికి సెప్టెంబర్ మాసం మిశ్రమ ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. 2025 సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు సెప్టెంబర్ నెల 14 వరకు కూడా దశమములో తులారాశిలో సంచరించడం వల్ల కుటుంబం కోసం భూములు కొనుగోలు చేయడం, వాహనాలు కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్ రంగంలో వాహన లాభాలు, భూ లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 15 వరకు అష్టమములో సింహరాశిలో సంచరించడం వల్ల ఆకస్మికంగా వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. వ్యాపార పోటీలో మీరే మంచి అందివేసిన చేయిలాగా లాభాలు అందుకుంటారు.
ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ నెల 14 తరువాత అష్టమ భావంలో సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, ఆనందంగా కాలం గడుపుతారు. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా తృతీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల జన సహకారం, పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. 2025 సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు, శని సానుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలను అందిస్తున్నాయి. ఇక ప్రతికూలంగా మకర రాశి వారికి అష్టమాధిపతి అయిన సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక ద్వితీయంలో కుంభరాశిలో రాహువు, అలాగే అష్టమంలో సింహరాశిలో కేతువు సంచారం కాలసర్పదోషాన్ని సూచిస్తుంది. మీరు అనుకున్న పనులు చేయలేకపోతారు, ఆశించినటువంటి ఫలితాలను అందుకోలేకపోతారు. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ మకర రాశి వారు అష్టమ కేతువు, ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. షష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం, పశువర్ణ పండ్లను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. 20 నుంచి 30% మాత్రమే శుభఫలితాలకు అవకాశం ఉంది. మిగతా 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందికర పరిస్థితిని, వాతావరణాన్ని అందిస్తున్నారు అని చెప్పవచ్చు. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి పంచమాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా సప్తమములో, అష్టమములో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు పంచమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. మీరు అనుకున్న పనులంతా కూడా పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి బుధుడు, గురువు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నారు. అయితే ప్రతికూలంగా సప్తమాధిపతి అయిన సూర్య భగవానుడు సప్తమ, అష్టమ భావాల్లో సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, తండ్రితో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు కనిపిస్తుంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో సంచరించడం వల్ల జన సహకార లోపం, భూవాహన సమస్యలు, ఖర్చులు, వివాదాలు కనిపిస్తుంది. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు షష్టమ, సప్తమ భావాల్లో అనగా కర్కాటక, సింహరాశుల్లో సంచరించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, స్త్రీల వల్ల అవమానాలు, కుటుంబ సమస్యలు కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని ద్వితీయములో మీనరాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. జన్మరాశిలో కుంభరాశిలో రాహువు, సప్తమములో సింహరాశిలో కేతువు ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది. మీరు ఆశించిన పనులు ఏవి కూడా నెరవేరకుండా నిరాశని కలిగిస్తాయి. 2025 సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు, సప్తములో కేతు దోషం ఉంది కనుక శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ద్వితీయ శని దోషం వల్ల ఈశ్వర దర్శనం లేక శనీశ్వర దర్శనం మీకు కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది. సప్తమ శుక్రుడు కనుక మహాలక్ష్మీదేవిని శుక్రవారం రోజు దర్శించి అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల మీరు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. అష్టమ కుజుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే సప్తమ రవిదోషం ఉంది కనుక సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టకం చదువుకోవడం వల్ల కుంభరాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలను అందిస్తున్నాయి. 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఇచ్చే వాతావరణం ఉంది. వీరికి మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. 2025 సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ నెల 16 వరకు కూడా షష్టమ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన పదవులు రావడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగాలను అందుకుంటారు. ఇక చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా షష్టమ, సప్తమ భావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల జన సహకారము, కుటుంబం కోసం నూతన వస్తువులు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ నెల 14 వరకు పంచమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
షష్టమ భావంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు. రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ మీనరాశి వారికి సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కేతువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలను అందిస్తున్నాయి. అయితే ప్రతికూలంగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా సప్తమ అష్టమ భావాల్లో అనగా కన్యా తులారాశిలో సంచరించడం వల్ల ఎదుటివారితో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, భూవాహన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా చతుర్థ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో పనిభారము, శ్రమ అధికమవుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. పనివారి సహకారంతో కొన్ని పనులు నిలిచిపోతాయి. ఈ రకంగా మీరు కొన్ని ఇబ్బందులు పడాల్సిన వాతావరణం జన్మరాశిలో శని వల్ల ఏర్పడుతుంది. వ్యయములో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల నష్టాలు రావడానికి అవకాశం ఉంది. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ మీనరాశి వారు వ్యయములో రాహువు అనగా ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తోంది కనుక కనకదుర్గాదేవిని దర్శించి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకొని ఎర్రటి పండ్లు దానం చేయండి. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు కనుక శనీశ్వర దర్శనం, ఈశ్వరునికి పాలాభిషేకం, అలాగే బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. చతుర్థ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేసుకోండి. అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ A1 భక్తి ఛానల్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.